హలో అండి. ఈరోజు వీడియోలో నా దగ్గరున్న కొన్ని పట్టు శారీస్ని ఇంకా మామూలు శారీస్ కలెక్షన్ చూసేద్దామా. ఇవన్నీ బడ్జెట్లోనే అండి, ఎక్కువ రేట్లు అయితే ఏం తీసుకోలేదు. అప్పుడొకటి తీసుకున్న శారీస్. ఫస్ట్ ఈ శారీ చూసేద్దామా. ఇది వచ్చేసి రాయల్ బ్లూకి ఇలా పికాక్ డిజైన్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇలా మొత్తం పికప్ డిజైన్ వచ్చేసింది. బార్డర్ ఏమో ఇలా గోల్డ్ కలర్ ఇచ్చారు. పళ్ళు కూడా దీనికి ఇలానే గోల్డే వచ్చింది. ఇదిగో గోల్డ్ మీద డిజైన్ వచ్చింది. ట్యాజిల్స్ అయితే వేయించలేదు, చేరుకొచ్చిన కుచ్చుల్లో ఇలా ముళ్ళు వేయించాను. ఇది నేను తీసుకొని కూడా 5 years పైన అవుతుందండి. అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 5,000 ఎంతో పడింది, అంతే 5,000 పడింది. ఈ పికాక్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి, మంచి లుక్ వచ్చింది పికాక్స్ వల్ల. ఈ రాయల్ బ్లూ కలర్ అనేది ఏ అకేషన్కైనా చాలా గ్రాండ్గా కనపడుతుంది. చూడండి, దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ ఇచ్చారు. నేను శారీస్కి అయితే ఏవి ఎక్కువ రేటు పెట్టి అయితే మగ్గం వర్క్లు ఏం చేయించలేదండి, అన్నీ సింపుల్ వర్కే చేయించాను. చూడండి, ఇట్లా మిర్రర్ వర్క్, మధ్యలో మిర్రర్ ఇచ్చి చుట్టూ థ్రెడ్ వర్క్ చేశారు. ఇది గోల్డ్ అను బ్లూ కల్నేత టైప్లో వచ్చింది క్లాత్. చూడండి, దీని మీద బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా కట్టుకుంటే. ఇంకా నెక్స్ట్ శారీ చూసేద్దామా. నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి. ఈ కలర్ కూడా పట్టు చీర అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పళ్ళు ఇలా వచ్చేసింది, ఇలా డిజైన్ వచ్చింది. ఏ చీరలకైతే నేను ట్యాజిల్స్ అయితే వేయించలేదు, అన్నిటికీ ఇలా కుచ్చులే. ట్యాజిల్స్ వేస్తే బాగుంటాయి కానీ చూడటానికి, కానీ ఇంకా చీర అనేది కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అంచు వచ్చేసి ఇలా ప్లెయిన్ కడ్డీ బార్డర్ ఇచ్చాడు, ఇట్లా గ్రీన్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా దీనికి ఇలా గ్రీన్ వచ్చింది కాబట్టి అంచులో ఇలా గ్రీన్ టచ్ ఇచ్చారు. ఇంకా శారీ మొత్తం ఇదే గోల్డ్ జరీ మెరూన్ కలరు. లోపల డిజైన్ ఏమొచ్చిందో చూద్దాము. ఇదిగోండి, ఇట్లా రౌండ్స్గా చక్రాలుగా వచ్చింది. మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఇంతే, శారీ మొత్తం ఓవరాల్ ఇదే కంటిన్యూ అవుతుంది. బాగుంటుంది. పళ్ళు చూపించాను కదా ఇందాక, ఇదిగో ఇట్లా చిన్న డిజైన్ వచ్చింది, ఇక్కడ ఫ్లవర్స్ లాగా వచ్చాయి. కలర్ అయితే బాగుంది. ఇదే అంతేనండి, ఇప్పుడుగా తీసుకుంది 5 years పైన అవుతుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజకి ఈ శారీనే కట్టుకుంటా, ఈ మెరూన్ కలర్ శారీ. దీని మీదకి ఇప్పుడు బ్లౌజ్ ఏమొచ్చిందో చూద్దామా. ఇది దీనికి వర్క్ అయితే ఏం చేయించలేదు, జస్ట్ సింపుల్గా ఇట్లా పైపింగ్ ఇచ్చి మెరూన్ కలర్ తోటి హ్యాండ్స్ కూడా ఇలా పైపింగ్ ఇచ్చాను, అంతే చేయించుకున్నాను. సింపుల్ నార్మల్ వర్క్ బ్లౌజే. పూజలకి మెరూను గ్రీను కలర్ పూజలకు కానీ వ్రతాలకు కానీ చాలా బాగుంటుంది, మంచిది కూడా. చూసారు కదా ఈ శారీ. ఇది కూడా అంతేనండి, నాకు ఇప్పుడు 6,500 7,000 పడింది ఈ శారీ అప్పుడు. ఇది కూడా 6 years బ్యాక్ ఏమో తీసుకున్నాను. చూసారుగా ఈ శారీ ఎలా ఉందో. నెక్స్ట్ శారీ చూసేద్దాము. ఇదిగోండి, ఇది కూడా ఒక పట్టు శారీ. చూడండి, బార్డర్ ఇలా పికాక్స్తో వచ్చింది. ఇదేమో ఆనియన్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు.
ఇది లాంగ్ బ్యాక్ తీసుకున్న శారీనే. ఇది చూడటానికి అన్నా కట్టుకుంటే మంచి లుక్ వస్తుందండి ఈ శారీ. చూడండి ఇట్లా పైనేమో చిన్న బార్డర్, కడ్డీ బార్డర్ ఇచ్చారు, చిన్న బార్డరు. కింద బార్డర్ ఏమో ఇట్లా పెద్ద బార్డర్ ఇచ్చారు, డిజైన్ ఇచ్చారు, పీకాక్ డిజైన్. మధ్యలో ఇంకెంత లైట్ ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి, సన్న ఫ్లవర్స్ శారీలోనే కనిపించినట్టుగా ఇచ్చారు. క్లాత్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. పట్టుకుంటే మాత్రం మంచి క్లాసీ లుక్ వస్తుంది ఈ శారీ. దీనికి పళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. పళ్ళు ఇట్లా గ్రీన్ కలర్ ఇచ్చారు, మొత్తం గ్రీను లీవ్స్ ఇచ్చారు, డిజైన్ లీవ్స్, గ్రీన్ లీవ్స్. దీనికి అంతే టాజిల్స్ వేయించలా, శారీకి వచ్చిన కుచ్చులే ముళ్ళు వేయించాను. అంతే, శారీ మొత్తం ఇలానే వస్తుంది. ఆనియన్ పింక్, గ్రీన్ చాలా బాగుంటుంది. ఇవి ఫొటోస్కి అయితే బాగా వస్తుంది, లుక్ వస్తుంది. దీని మీద బ్లౌజ్ అయితే ఇదిగోండి, గ్రీన్ కలర్కి నేను ఇట్లా రెడ్ మెరూన్ కలరు శారీ కలర్తో లైట్ సింపుల్ మగ్గం వర్క్ చేయించాను. నా బ్లౌజెస్ అన్నీ హెవీ మగ్గం వర్క్ అయితే ఏముండవండి, అన్నీ సింపుల్ వర్కే ఉంటాయి. ఈ వర్క్కి నాకు అప్పుడు 1200 1300 తీసుకున్నారు అంతే. చూడండి, హ్యాండ్స్కి కూడా ఇట్లా లైట్గా సింపుల్గా వేయించాను, బాగుంటుంది. చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చారు, ఇట్లా డ్రాప్స్ లాగా. అందరు నార్మల్గా అందరు చేయించుకునే వర్కే అండి, దీని స్పెషల్గా కొత్తగా వర్క్ అయితే ఏం కాదు. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి చూడండి, ఇది టొమాటో రెడ్ కలర్ అండి. ఇలా బార్డర్ ఇచ్చారు, శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇదైతే పట్టు చీర అయితే ఏం కాదు, సరే చూపిస్తాను. పట్టు చీర కాదండి, ఇది మామూలు ఇమిటేషన్ పట్టు అంటారు కదా అది. ఇది కూడా పూజలకి వాటికి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. లోపల శారీ అంతా పైన ఇలా చిన్న చిన్న ట్రీస్ మోడల్లో ఇచ్చారు. ఇది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది, బ్రైట్గా ఉంది. శారీ మొత్తం ఇలా వచ్చింది, మొత్తం ఇలా డిజైన్ వచ్చింది శారీ మొత్తం. కింద ఇలా బిగ్ బోర్డర్, మళ్ళీ ఒక ట్రీ ఇచ్చారు. నెక్స్ట్ దీనికి పళ్ళు ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. ఇది శారీ అయితే నాకు సరిపోలేదండి, అందుకని మళ్ళీ ఎక్స్ట్రా ఇదిగోండి క్లాత్ తీసుకొని ఇలా జాయిన్ చేశాను. కొంచెం క్లాత్ ఇక అదే కలర్ క్లాత్ తీసుకొని జాయిన్ చేశాను. పళ్ళుకి ఏం డిజైన్ ఏం రాలేదండి, జస్ట్ ఇలా కడ్డీలాగా ఇచ్చారు. ఇదేం పెద్ద కాస్ట్లీ శారీ కాదు, మామూలు శారీని, కానీ కలర్ బాగుందని తీసుకున్నాను, పూజలకి వాటికి ఉంటుంది అని. చూసారుగా ఈ శారీ. దీని మీదకి బ్లౌజ్ అయితే మామూలుగా సింపుల్గానే కుట్టించుకున్నాను. ఇదిగోండి, ఏం వర్క్ ఏం లేదు, నార్మల్గానే అంతే. ఎక్కువ కట్టను, ఎప్పుడన్నా పూజలు అప్పుడు అలా కట్టుకుంటా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది కదండి ఈ కలరు, బ్రౌన్ కలర్. చూడండి, రస్ట్ ఆరెంజ్ అను బ్రౌన్ కలర్. ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్లో తీసుకున్నానండి, ఆన్లైన్లో తీసుకున్న శారీ ఇది. అవన్నీ ఇంకా మాకు ఇక్కడ లోకల్ షాప్లో తీసుకున్నవి, ఇది మాత్రం ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ శారీ బాగా ట్రెండ్ అయింది కదండి ఈ ఇయర్, ఈ శారీ అందరు కొన్నారు ఎక్కువ. చూడండి, ఇది వచ్చేసి రస్ట్ ఆరెంజ్ కలరు, కింద వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ కడ్డీ బార్డర్ ఇచ్చారు, చిన్న బార్డరు,
కడ్డీ బార్డర్ మ్యాంగో బుటీస్ ఇచ్చారు. దీనికి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఇది పళ్ళు కుచ్చులు వేయించాను. కానీ ఇది క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ అండి. అంటే అసలు ఎలా అతుక్కుపోయి ఉంటుంది, ఎలా కట్టుకుంటే అలానే ఉంటుంది అనమాట. కుచ్చుళ్ళు కూడా నీట్గా వస్తాయి. ఈ ఇయర్ చాలా ఫంక్షన్స్కి అయితే దాదాపు ఒక 3-4 ఫంక్షన్స్కి అయితే ఇదే శారీ కట్టుకున్నా. బాగుంది కట్టుకుంటే కూడా. దీని మీద బ్లౌజ్ ఏం చేశానంటే ఇదండి. దీనికి అయితే నేను మగ్గం వర్క్ ఏం చేయించలేదు, మామూలు బ్లౌజే కుట్టించేసిన తర్వాత 3D అవుట్లైన్ గ్లిట్టర్ ఉంటుంది కదండి, ఆ గ్లిట్టర్తో ఇలా డ్రాయింగ్ లాగా వేసి మధ్యలో ఇలా స్టోన్స్ అంటించాను అనమాట. సింపుల్ వర్క్ లాగా. చూడండి ఇక్కడ నెక్ కూడా ఇంతే, నెక్ కూడా ఇంతే ఇలానే గ్లిట్టర్తో ఇలా గీసేసేసి మధ్యలో ఇలా స్టోన్స్ అంటించాను. ఇక్కడ ఒక హ్యాండ్స్కి వేసాను కదా ముగ్గు కోలం డిజైను, ఇక్కడ కూడా అంతే ఒకటి వేసాను. లుక్ అయితే ఇది బాగా మంచి ట్రెడిషనల్ లుక్ ఇచ్చిందండి, బాగుంది. తక్కువ బడ్జెట్లో మంచి శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మామూలు శారీ అండి. ఇది కూడా ఎప్పుడో తీసుకున్న శారీ. ఈ మధ్య నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా పెయింటింగ్ వేసానని, ఇదే చూడండి. ఇది పోచంపల్లినో ఏదో అంటారండి, క్రీమ్ కలర్కి ఇట్లా నేను పెయింటింగ్ వేసుకున్నాను అనమాట. మధ్య పళ్ళు వచ్చేసి ఇలా పింక్ వచ్చింది. ఇంతే శారీ అంతా ప్లెయిన్ ఉంది, చాలాసార్లు కట్టుకున్నాను. ఇంకా తర్వాత దీన్ని మళ్ళీ ఏదైనా కొత్త లుక్ తీసుకొద్దామని ఇలా ఫ్లవర్స్ వేసాను. షార్ట్ కూడా పెట్టా దీనికి. ఇదైతే సమ్మర్లో అయితే చాలా మెత్తగా ఉంటుందండి, సాఫ్ట్గా. ఎంత ఈవినింగ్ వరకు క్యారీ చేసినా ఇబ్బందిగా అనిపించదు, బాగుంది. బ్లౌజ్ని ఇలా సింపుల్ మగ్గం వర్క్ చేయించాను. చెప్పాను కదండి, నా మగ్గం వర్క్ బ్లౌజులు అయితే ఎక్కువ కాస్ట్లీ ఏమి ఉండవు, అన్నీ సింపుల్గానే ఉంటాయి. చూడండి ఇలా రాయల్ బ్లూ లైట్ గ్రీన్ కలర్ కుందన్స్ వేసి సింపుల్ వర్క్, ఎప్పటి వర్క్ అండి, ఇది పాత వర్కే, కొత్తదేం కాదు. హ్యాండ్స్ అయితే ఇలా షార్ట్ ఇచ్చారు. చూసారు, ఇది కాటన్ శారీలా ఉంటుందండి. ఈ మోడల్ కూడా పాత మోడల్, అవుట్డేటెడ్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి, ఇది ఆర్గంజా క్లాత్ అండి. ఆర్గంజా క్లాత్, దీనికి ఇలా బార్డర్, లేస్ బార్డర్లా ఇచ్చారు. చూడండి, నేవీ బ్లూ కృష్ణ బ్లూ అంటారు కదా అట్లా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ. ఇట్లా ఎలిఫెంట్స్ని డిజైన్గా ఇచ్చారు, అటు ఇటు ఎలిఫెంట్స్. ఇంతే శారీ అంతా ఇలా వచ్చిందన్నమాట. దీనికి పళ్ళు ఏంటి, ఇదే పళ్ళు, మీ పైన ఉంది కదండి, ఇదే పళ్ళు. అంతే, పళ్ళులో ఇలా డిజైన్ ఇచ్చారు. లోపల శారీ వచ్చేసి ఇలా లైట్గా, పళ్ళుకేమో డిజైన్ ఎక్కువ ఇచ్చారు, లోపల శారీకేమో ఇలా అక్కడక్కడ సింపుల్ డిజైన్ ఇచ్చారు అనమాట. ఇది తీసుకున్న దాదాపు 10 years పైన అవుతుందండి, ఇప్పటికీ అలానే ఉంది. దీని మీదకైతే నాకు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా లేస్ వచ్చిందనమాట హ్యాండ్స్కి. అదంతా బాగాలేదని చెప్పి ఈ కలర్ క్లాత్ తీసుకొని ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట. ఇంకేదైనా ఇంకో 2 శారీస్కైనా పేర్ చేసుకోవచ్చులే, ఈ కలర్ బాగుంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను.
ఈ క్లాత్ వచ్చేసి మీటరు 350 ఏమో తీసుకున్నారండి. ఇట్లా లైట్గా బుట్ట పెట్టించేసి ఈ బ్లౌజ్ కుట్టించారు దీని మీదకి. ఇది నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి లుక్. ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి, నైట్ టైం అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మామూలు శారీస్ అండి. ఇవి కూడా చూపిస్తాను. నేను శారీస్ అయితే రోజు కట్టను, రోజు డ్రెస్సులు వేసుకుంటాను కాబట్టి ఎప్పుడన్నా అకేషనల్గా పండగలకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అలాగా. ఇది మామూలు సింపుల్ శారీ అండి. ఇది ఏం కలర్ అంటారు, నేరేడు పండు కలర్ అంటారు కదా, ఆ కలర్ మీద సిల్వర్ వర్క్ సిల్వర్ డిజైన్ వచ్చింది. కింద అంచేమో ఇట్లా ఇచ్చారనమాట. ఇది పళ్ళు. ఇది పళ్ళు ఇలా ఫుల్ ఇచ్చేశారు. లోపల శారీ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది. శారీ మొత్తం ఇలా డిజైన్ ఇచ్చేసారండి. శారీ మొత్తం ఇలా డిజైన్ ఇచ్చారు. పళ్ళుకేమో ఇలా ఫుల్ ఇచ్చారన్నమాట. చూడండి, ఈ కలర్ చాలా బాగుంటుంది కట్టుకుంటే. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నార్మల్గానే కుట్టించాను. అంతే, ఏం డిజైన్ ఏం పెట్టాల, జస్ట్ పైపింగ్ ఇచ్చారు. ఇలా చిన్న ప్యాచ్ వర్క్ లాగా వేసేసారు. ఇది దాదాపు 10 years బ్యాక్ శారీ అండి. డ్రెస్లు వేసుకుంటాం కాబట్టి ఈ శారీస్ అలానే ఉంటాయి, కట్టుకోం కదా ఎక్కువ, ఇంకా అలానే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. ఇవన్నీ ఇప్పటివి కాదు, ఇది లెమన్ ఎల్లో అంటారు కదండి. అసలు ఈ కలర్ చూస్తుంటేనే ఎంత బ్రైట్గా ఉంటుందో. లెమన్ ఎల్లోకి పర్పుల్ కలర్ అనమాట పళ్ళు. పర్పుల్ కలర్ పళ్ళు ఇచ్చారు. కింద ఇది బార్డర్, పీకాక్ బార్డర్. ఇది ఎప్పటి ఫ్యాషనో, ఇప్పుడు కాదు. ఇంకా కొన్ని శారీస్ మా అమ్మ అక్కయ్య వాళ్ళు తీసుకెళ్తుంటారు. ఇవి కొన్ని అనమాట, ఇవి కొన్ని ఉంచుకున్నాను. ఇంకా డ్రెస్సులు వేసుకునే వాళ్ళకైతే శారీస్ అలానే ఉంటాయి. ఇది వచ్చేసి పర్పుల్, దాని మీద బ్లౌజ్ అండి. ఇది అంతే, సింపుల్ వర్క్. చెప్పాను కండి, వర్క్లకి అయితే ఎక్కువ కాస్ట్ అయితే పెట్టను, సింపుల్గానే ఉంటాయి నాయి. ఇక్కడే లోకల్ షాప్లోనే తీసుకున్నానండి. ఏదో పట్టు అని చెప్పారండి. ఆర్గంజా టైప్లో ఉంది క్లాత్. చూడండి, లైట్ గ్రీన్కి రాగి కలర్తో జెరీలా వచ్చిందనమాట. కట్టుకుంటే ఇది కూడా మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఇట్లా అనమాట. ఇది దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు. క్లాత్ అయితే చాలా బాగుంది. ఆర్గంజా క్లాత్ కదా, ఆర్గంజా క్లాత్ మీద జెరీ వర్క్లా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో, సాఫ్ట్గా ఉంది, డీసెంట్గా ఉంది, క్లాసీగా లుక్ కూడా ఉంది. ఇవన్నీ నేను తర్వాత మడత వేసుకుంటాను. దీని మీద బ్లౌజ్ కూడా ఇంతేనండి, మామూలుగా ప్లెయిన్గానే కుట్టించాను. హ్యాండ్స్కి ఇలా కుచ్చుల్లా పెట్టి, ఈ కుచ్చులు అయితే కావాలని ముందు పెట్టేయలేదండి. బ్లౌజ్ హ్యాండ్స్ కొంచెం పొట్టయినాయి అనమాట. నేను ఇచ్చిన మెజర్మెంట్స్కి వాళ్ళు కుట్టిన దానికి తేడా వచ్చింది. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఇలా కుచ్చుల్లా పెట్టారు. అంతే, చిన్న పైపింగ్. బ్లౌజ్ కుట్టలేదు, ఈ మధ్య వస్తున్నాయి కదా అవి. ట్యాగ్ కొడితే ఇలానే ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఒకసారి ఇది తీసుకుని 5 years 6 years అవుతుంది. లైట్ గ్రీన్కి మెరూన్ చూపిస్తాను.
సాఫ్ట్ క్లాత్. ఇది పళ్ళు పైన కనిపించేది, లోపల శారీ వచ్చేసి ఇలా వస్తుంది అంతే. బ్లౌజ్ వచ్చేసి ఇది ఏం లేదు, నార్మల్ బ్లౌజ్, పైపింగ్ ఇచ్చాను అంతే. ఇవన్నీ తర్వాత నీట్గా మడత పెట్టుకుంటాను నేను. ఇంకా లాస్ట్ శారీ అండి, అంటే కొన్ని శారీసే చూపిస్తున్నాను, మిగిలినవన్నీ డైలీ వేరు. డైలీ వేర్ అంటే ఎప్పుడన్నా ఫ్రైడేస్ అంతేనండి కట్టుకునేది, రోజు కట్టుకోను. ఇదైతే మా అమ్మ చీర అండి, కలర్ బాగుందని నేను తెచ్చుకొని ఇంకా బ్లౌజ్ అలానే కుట్టించుకుంటే మరి మనకి సెట్ అవ్వదని కొంచెం ఇట్లా మిర్రర్ వర్క్ లాగా చేయించుకున్నాను. సమ్మర్లో అట్లా బాగుంటుంది, ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి మెత్తగా ఉంటుంది సమ్మర్లో. చూసారు కదండి, ఈ శారీస్ అయితే ఈ వీడియోలో చూపించాను. ఇంకా ఒక శారీ ఉందండి, చూపిస్తాను. లెమన్ ఎల్లో వచ్చింది, బాగుంది. ఇది ఎంత 1000 రూపీసేనండి ఈ శారీ, కానీ చూడటానికి మాత్రం మంచి లుక్ వచ్చింది. లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్. బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నా, తక్కువ రేటే కదా బయట ఎందుకులేని. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, మంచి పట్టు చీర లుక్ వస్తుంది అన్నమాట. కట్టుకుంటే మెరుస్తుంది చూడండి. అంతేనండి ఈ శారీస్ అయితే. నాకు శారీస్ అనే కట్టుకోవడం తక్కువ. ఓకే అండి, వీటిలో మీకు ఏ శారీ నచ్చింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.